ఊకే దూరం పోయి మందెవలు తెచ్చుకుంటారని జనాలు తక్కువ తాగుతున్నారు కావచ్చు అనుకున్నదో ఏమో. ఊరుకో వైన్స్ పెట్టేందుకు సీఎం రేవంత్ సర్కార్ కొత్త ఆలోచన చేస్తుందట. ప్రతి పల్లెటూరుకో వైన్స్ పెట్టి మందమ్మకాలు పెంచనీకి ఆబ్కారీ ఆఫీసర్లకు ఆదేశాలు కూడా ఇచ్చిందట. అందుకే వరుస పెట్టి ఎన్నికలు వస్తున్నాయని ముందుగాలని నోటిఫికేషన్లు జారీ చేసే మందు బాటిల మీద పైకం వసూలు చేసే శాఖకు బల్ల గుర్తు చెప్పిందట 3 రంగుల జెండా సర్కారు. ఇక ఇంట్లో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అమ్ముకునేందుకు కొత్త సౌలత్ చేస్తున్నదట. ఇక ఇప్పుడు వైన్స్ దుకాణాలకు 2 ఏళ్ళున్న పర్మిషన్ను 3 ఏళ్ళకు పెంచుతుందట. దరఖాస్తుకు పైకంను 3 లక్షలకు పెంచి ఆదాయం గట్టిగానే గుంజే పని చేస్తున్నారట. అయితే మీరు ఇచ్చే టార్గెట్ కావాలంటే 24 గంటలు మంది అమ్ముకునే సౌలత్ చేస్తే మంచిగుంటుందని అంటున్నారట ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు. సిగ్గులేని జన్మలు. ఊరుకో బడి ఉన్నదా, ఊరుకో దవాఖాన ఉన్నదా, ఊరుకో లైబ్రరీ ఉన్నదా, ఊరుకో బస్సు ఉన్నదా, ఊరుకో పశువుల దవాఖాన ఉన్నదా, ఊరుకో నీళ్ళ ట్యాంక్ ఉన్నాయా? మొదలు గవి చూడుర్రి. గిట్లా ఊరుకో వైన్స్ పెడితే తాగుడుకు ఇండ్లు గుండ్లు అవుతాయి. మీరు ప్రీ బస్సు పథకం మాకు పెట్టి మా ఇంటైనా జేబులకి వెళ్ళి ఇట్లా పైకం గుంజే ఆలోచన చేసుడు మంచిది కదా అంటున్నారు ఊర్లే అమ్మ అక్కలు.